దాడులు మళ్ళీ మొదలయ్యాయి. అయితే దాగుడు మూతలు దండాకోర్ అన్నట్లుగా చుప్కే చేసుకుంటున్నారు. యుఏఈ పైన అటాక్ జరిగితే దాని బద్ధశత్రు దేశం సౌదీ అరేబియా ఖబర్దార్ అంటోంది. అంటే మీరు ఇరాన్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని ట్రంప్ ఒక పోస్టు పెట్టాడు. పోస్టు పెట్టిన గంటకే యుఏఈ పైన అటాక్ జరిగింది. అంటే ఇరాన్ ట్రంప్ని ఒకప్పుడు దూరదర్శన్లో పశువుల పెంపకం అంటూ లైవ్ ప్రోగ్రాం వచ్చేది. ఇరాన్లో ఏకంగా టెర్రరిస్టుల పెంపకం అనే ఒక ప్రోగ్రాం లైవ్ టెలికాస్ట్ మొదలుపెట్టింది. ఊరికే అంటారా ఇరాన్ని టెర్రరిస్ట్ కంట్రీ అని? ఇంకా చాలా జరుగుతుంది ప్రపంచంలో. అన్నింటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు రియల్ మిస్టరీస్, ఫస్ట్ వరల్డ్ అఫైర్స్ తెలుగు ఛానల్. ఈ హెడ్డింగ్ చూడండి, డ్రోన్ స్ట్రైక్స్ యుఏఈ న్యూక్లియర్ ప్లాంట్ యాజ్ యుఎస్ అండ్ ఇరాన్ సిగ్నల్ దే ఆర్ ప్రిపేర్డ్ టు రెజ్యూమ్ వార్. అమెరికా ఇరాన్ల మధ్య ఏ క్షణంలో అయినా వార్ మళ్ళీ స్టార్ట్ కావచ్చని న్యూయార్క్ టైమ్స్లో ఒక కథనం ప్రచురితమైంది. అంతేకాదు అందుకు ఆధారాలుగా ఇజ్రాయెల్ మరియు ఇతర గల్ఫ్ కంట్రీస్లో భారీగా మోహరించిన యుద్ధ సన్నాహాల ఫుటేజెస్ని ప్రచురించడంతో ఈ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. అంతేకాదు ట్రంప్ కూడా వరుస పోస్టులతో హింటిస్తున్నాడు. ఇట్ వాజ్ ద కామ్ బిఫోర్ ద స్టార్మ్. వాతావరణం ప్రశాంతంగా ఉందని అందరూ భలే హ్యాపీగా ఉన్నారు కదూ. ఈ ప్రశాంతత ఎన్ని గంటలో ఉండదు, భారీ తుఫాను వచ్చే ముందు ఉండే ప్రశాంతత ఇది అంటూ వార్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక నిన్న ఇలా పోస్టు చేశాడు, ఫర్ ఇరాన్ ద క్లాక్ ఈస్ టిక్కింగ్. సమయం లేదు మిత్రమా, కాదు శత్రువా, శరణమా మరణమా అని బాలయ్య రేంజ్లో ఒక పోస్టు చేశాడు. ఇవన్నీ చూశాక ఇక వార్ తప్పేట్లు లేదని ప్రపంచం అనుకుంటూనే ఉంది. అంతలో యుఏఈ పైన అటాక్ జరిగింది. అది కూడా అక్కడ ఇక్కడ కాదండి, ఏకంగా యుఏఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పైనే డ్రోన్ అటాక్ జరిగింది. ఇరాన్ యుఏఈ పైన ఆల్రెడీ కోపంగా ఉంది. నీకుంది అని నిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? వార్ సమయంలో సందట్లో సడేమియాగా యుఏఈ సౌదీలు కూడా ఇరాన్పై అటాక్ చేశాయని వార్తలు బయటకొచ్చాయి అనే కంటే యుఏఈని ఇరికించడానికి అమెరికా ఇజ్రాయిల్ కావాలనే లీక్ చేసి ఉంటాయని అంతా అనుమానిస్తున్నారు. మొత్తానికి యుఏఈ సౌదీలను అలా బుక్ చేసేశారు. అక్కడితో ఆగకుండా వార్ సమయంలో యుఏఈ గల్ఫ్ కంట్రీస్ నాయకులందరికీ ఫోన్ చేసి, సిగ్గులేదా మీకు? దాడులు జరుగుతూ ఉంటే చోద్యం చూస్తున్నారు, రండి తలా 4 బాంబులు తీసుకొని ఇళ్లలో ఉండి బయటకు రండి, అందరం కలిసి ఇరాన్పై కౌంటర్ అటాక్ చేద్దాం అని గల్ఫ్ అలయన్స్ ఏర్పరిచే ప్రయత్నం చేసిందట. ఈ వార్త బయటకు రావడంతో యుఏఈ ఇరాన్ టార్గెట్లోకి ఫస్ట్ ప్రియారిటీలోకి వచ్చేసింది. అయితే గల్ఫ్ కంట్రీస్ యుఏఈతో చేతులు కలపడానికి ఒప్పుకోలేదట. అరే గమ్మునుండబోయ్, అమెరికా ఇజ్రాయిల్లే దమ్ము అయిపోతున్నారు అక్కడ, మనం వెళ్ళి దాడులు చేద్దామంటావా? ఇజ్రాయిల్లో పౌరులు బంకర్స్లో సేఫ్గా ఉన్నారు, మరి మన దగ్గర అద్దాల మేడల్లో ఉన్నారు. ఇంట్లో దొడ్డికి పోయింది కూడా కనిపిస్తుంది బయటకి. ఏడవై దాక్కుంటావు? ఆవేశం ఉంటే సరిపోదు, ఆలోచన కూడా ఉండాలి. పోవయ్యా అని ఫోన్ పెట్టేయడంతో యుఏఈ ప్లాన్ బెడిసి కొట్టింది. అలయన్స్ అయితే ఏర్పడలేదు, కానీ ఈ వార్తతో ఇరాన్ టార్గెట్లో యుఎస్ ఇజ్రాయెల్ లెవెల్కి యుఏఈ కూడా అప్గ్రేడ్ అయ్యింది. కాబట్టి యుఏఈ పైన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేశారనే వార్త బయటకు రావడంతో ఇందులో పెద్ద మిస్టరీ ఏముంది, ఇరానే చేసుంటుందని వరల్డ్ మీడియా కోడైకి వస్తుంది. అటాక్ తర్వాత వచ్చిన ఈ కథనం చూడండి, యుఏఈ సేస్ ఇట్స్ ఇన్వెస్టిగేటింగ్ సోర్స్ ఆఫ్ 3 డ్రోన్ అటాక్స్, వన్ ఆఫ్ విచ్ హిట్ న్యూక్లియర్ ప్లాంట్. అటాక్ ఎలా జరిగింది, ఎవరు చేశారో దీనిపైన మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మీకెవరిపైనైనా అనుమానం ఉందా? ప్రైమరీ ఎవిడెన్స్ చూసుకుంటే ఇప్పటికైతే మాకు ఎవరిపైన అనుమానం లేదు, దీనిపైన ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఇప్పుడే ఏమీ చెప్పలేం అంటూ మలయాళం మిస్టరీ మూవీ లెవెల్లో యుఏఈ బిల్డప్ ఇచ్చేసింది. కాసేపటి తర్వాత యుఏఈ ఇలా స్టేట్మెంట్ ఇచ్చింది, యుఏఈ బ్లేమ్స్ ఇరాన్ ఆర్ ఇట్స్ ప్రాక్సిస్ ఫర్ డ్రోన్ స్ట్రైక్ ఫైర్ నియర్ న్యూక్లియర్ ప్లాంట్. ఈ దాడి ఇరాన్ చేసి ఉండొచ్చు, లేదంటే వరల్డ్ వైడ్గా ఇరాన్ తయారు చేసిన టెర్రరిస్ట్ గ్రూపుల్లో ఏదైనా చేసి ఉండొచ్చు అంది. ఇన్వెస్టిగేషన్ చాలా బాగానే జరిగినట్టుంది. అయితే ఈ అటాక్ని యుఏఈ ఖండించింది, అర్థమవుతుంది. కానీ యుఏఈ బద్ధశత్రు దేశం సౌదీ ఎందుకు ఖండించింది? ఇక్కడ చూడండి, సౌదీ అరేబియా కండెమ్స్ డ్రోన్ అటాక్ ఎట్ యుఏఈ న్యూక్లియర్ సైట్ యాజ్ థ్రెట్ టు రిజియన్. సౌదీ అరేబియా ఫారెన్ మినిస్ట్రీ అఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ వార్త బయటకు వచ్చిన కొద్దిసేపటికే సౌదీ పైన కూడా డ్రోన్ అటాక్ జరిగింది. ఇది చదవండి, ఇరాన్ అటాక్డ్ సౌదీ అరేబియా విత్ డ్రోన్స్. సౌదీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 3 డ్రోన్లను కొద్దిసేపటి క్రితం ఇంటర్సెప్ట్ చేసిందట. ఇప్పటికైతే ఎలాంటి నష్టము జరగలేదు.
ఇరాన్ వరల్డ్ వైడ్గా టెర్రరిస్ట్ గ్రూప్లను తయారు చేసింది. ఇప్పుడు ఈ మిషన్ని మరో లెవెల్కి తీసుకెళ్లాలని చూస్తుంది. అక్కడ లైవ్ టెలికాస్ట్ పెట్టి మరి మిషన్ గన్స్ ఎలా వాడాలి అని ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇరాన్లో ప్రతి పౌరుడికి మెషిన్ గన్ వాడకం నేర్పాలని ఇరాన్ ఈ స్టెప్ తీసుకుంది. సాధారణంగా ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో రిజర్వ్ బలగాలు ఉంటాయి. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వీళ్ళు వార్లో జాయిన్ అవుతారు. అప్పట్లో మనం చూసాం, ఇజ్రాయెల్ ఈవెన్ సెలబ్రిటీస్, యాక్టర్స్ అందరూ కూడా వార్లో జాయిన్ అయ్యారు. ఇరాన్ ఏం ఆలోచిస్తుంది, దేశం మొత్తాన్ని రిజర్వ్ బెటాలియన్గా మారిస్తే ఎలా ఉంటుంది? వాళ్ళందరినీ ఇజ్రాయెల్ లాగా శిక్షణ శిబిరాల్లోకి తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇవ్వాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని. ఫుడ్ పెట్టాలి, బెడ్ ఇవ్వాలి, శాలరీ ఇవ్వాలి, అన్ని డబ్బులు లేవు అక్కడ. అప్పుడేం చేస్తారు? ఏ జిహాద్ అనగానే బ్లడ్ బాయిల్ అయిపోతుంది అక్కడ అందరికీ. ఫుడ్ వద్దు, బెడ్ వద్దు, యుద్ధం కావాలి, అందులో నేనొక సమిధ కావాలి అంటారు. మన మిషన్ సక్సెస్కి ఈ లూప్ హోల్ ఒక్కటి చాలు అని ఇరాన్ ఎత్తుగడ వేసింది. ఇదిగోండి ఇలా ట్రైనింగ్ ఇవ్వాలని డిసిజన్ తీసుకుంది. సాధారణంగా మిలిటరీలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ప్రతి చిన్న తప్పుకి పెద్ద పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయి. అలా ఎందుకు చేస్తారు? వాళ్ళను కంట్రోల్లో, క్రమశిక్షణలో పెట్టడానికి. మరి టీవీలో కూర్చుండి ట్రైనింగ్ అయితే బాగానే ఇస్తున్నావు, వాళ్ళను క్రమశిక్షణలో, కంట్రోల్లో ఉంచే బాధ్యత ఎవరు తీసుకుంటారు? కంట్రోల్లో ఉండరు కాబట్టే కదా ఇల్లీగల్గా ఇలా ఆయుధాలు చేపట్టిన వారిని టెర్రరిస్టులు అని పిలుస్తారు. ఈ విషయం ఇరాన్కి ఇంకెప్పుడు అర్థమవుతుంది? నాకెందుకో ఈ స్టెప్ ఇరాన్ పాలిట భస్మాసుర అస్తమవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ పాలనకు వ్యతిరేకంగా ముజాహిద్దీన్లకు, భారత్కి వ్యతిరేకంగా టెర్రరిస్టులకు ఇలాగే ట్రైనింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఆ టెర్రరిస్టుల చేతుల్లోనే రోజు కొట్టించుకుంటుంది. ఇరాన్ ఫ్యూచర్ కూడా ఇదే అవుతుంది చూడండి. అమెరికా, ఇజ్రాయెల్ లాంటి బలమైన దేశాలు మూకుమ్మడి దాడి చేసినా ఇరాన్ ధైర్యంగా ఎదుర్కొంది. కానీ లోపల నుండి దాడులు జరిగితే మాత్రం పేక మెడలా కుప్పకూలుతుంది చూడండి. ఇరాన్కే కాదు, ఏ దేశానికైనా ఇంటి నుంచి పోరు జరిగితే మాత్రం ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇది చరిత్ర చెబుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇరాన్ రెవల్యూషన్కి ముందు షా పాలన చాలా బలంగా ఉండేది అక్కడ. ఒకప్పుడు మీరు ఇరాన్కి వెళ్తే ఇరాన్కి వచ్చారో లండన్కి వచ్చారో అని ఆశ్చర్యపోయేవారు. కంప్లీట్ వెస్టర్న్ కల్చర్. బీచ్ల్లో బికినీలు ధరించేవారు, పబ్బులు అన్నీ వెస్టర్న్ మార్గంలోనే. కానీ జనాల నుండి వ్యతిరేకత వచ్చింది. షా దేశం విడిచి పారిపోయాడు. ఇరాన్లో ఇస్లామిస్ట్ గవర్నమెంట్ వచ్చింది. బికినీల నుండి బురకాల్లోకి ఇరాన్ 180 డిగ్రీ టర్న్ తీసుకుంది. ఇప్పుడు అదే జనాలకి గవర్నమెంట్ AK-47 గన్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తోంది. ఆ గన్స్ అమెరికా బలగాలు వస్తే ఖచ్చితంగా జనాలు వారికి వ్యతిరేకంగా కాలుస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆ తర్వాత అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇరాన్కి చుక్కలు కనిపిస్తాయి. చూడాలి ఏం జరుగుతుందో. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.